హలో గైస్, అస్సలాము అలైకుం, నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? ఫైనల్గా ఐకియా సేల్ వీడియో అయితే వచ్చేసింది. దీనికంటే ముందే సర్క్యులర్ హబ్ వీడియో పెట్టేశాను, తప్పకుండా చూడండి. లాస్ట్లో నేను లింక్ చేస్తాను. ఇది కూడా చూసేసి వెళ్ళారంటే యూఆర్ ఆల్ సెట్ అనమాట, యాజ్ యూజువల్. అండ్ మన ఐకియా సేల్ వీడియోస్ వేరే ఐకియా సేల్ వీడియోస్తో డిఫరెంట్గా ఉంటాయి. మీ అందరికీ తెలుసు, చాలా ఎక్స్ట్రా ఇన్ఫో అనేది ఉంటుంది. తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రైసెస్ అన్ని కూడా స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను, ప్లస్ నేను వాయిస్ ఓవర్లో కూడా చెప్తాను అనమాట. ఇక్కడ నేను ఫ్యాబ్రికేట్ చేసేది ఏమీ ఉండదు, ఏది ఎలా ఉందో అలానే చూపిస్తాను. ఫైనల్గా షాపింగ్ చేసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం. ఏవైనా ప్రోడక్ట్స్ నేను ఇంతకుముందు వాడి ఉంటే జెన్యూన్గా రివ్యూ కూడా ఇస్తూ ఉంటాను అనమాట. మొన్న ఫ్రైడే రోజు సర్క్యులర్ హబ్ది వీడియో ఆల్రెడీ పెట్టానండి. అది ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే లాస్ట్లో లింక్ చేస్తాను, చూడండి. రెండు చూసేసి వెళ్తే బాగుంటుంది. ఈసారి సర్క్యులర్ హబ్లో చాలా కిచెన్ వేర్ ఉంది, మంచిగా అసలు సూపర్ 50% ఆఫ్లో ఉందన్నమాట. సో ఈసారి సేల్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. డిసెంబర్, జనవరి, ఫెబ్ ఎప్పుడు కూడా బాగుంటాయి. ఇంకా ఐకియా మెయిన్ స్టోర్లో సేల్ వస్తే ఇదనమాట, 99 రూపీస్కి ఈ డబ్బా విత్ లిడ్. ఇవి నా దగ్గర చాలా ఉన్నాయి. వీటిలో ఏంటంటే ఒక దాంట్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఐటమ్ వేసి పెట్టుకున్నాం అనుకోండి, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, స్టాక్ కూడా చేసుకోవచ్చు కదా. మా ఇంట్లో వచ్చేసి దీంట్లో ఒక దాంట్లో ఏమో అన్ని అప్లయన్సెస్వి వారంటీ కార్డ్స్, ఇంకో దాంట్లో వచ్చేసి అన్ని బ్యాటరీస్ అలా వేసి పెట్టా అనమాట. అసలు ఎంత బాగున్నాయంటే అసలు పాడవకుండా ఎన్ని ఇయర్స్ అయినా ఉంటాయన్నమాట. దిస్ ఈస్ టోటలీ వర్త్ బయింగ్. ఒక్కోసారి 180, 150 ఉంటుంది. ఈసారి అయితే 99కే ఉంది, దట్ టు విత్ లిడ్. దిస్ ఈస్ సో గుడ్, మంచి డీల్ అసలు. అండ్ ఇంకా ఇది కూడా బాక్సే అండి. ఇది వచ్చేసి 150 అనమాట. ఈ బాక్స్ కలర్ నాకు భలే నచ్చింది, చాలా బాగుంది. విత్ వైట్ కలర్ లిడ్ అనమాట. ఎల్లో దానికి వైట్ కలర్ లిడ్ సెపరేట్గా తీసుకోవాలి. లిడ్ వచ్చేసి 89 రూపీస్. సో మీకు లిడ్ వద్దు, మాకు ఇలానే కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. లిడ్ ఉంటే ఏంటంటే ఒకదాని మీద ఒకటి కూడా పెట్టుకోవడానికి ఉంటుంది, స్టాక్ చేసుకోవచ్చు. లోపల ఉన్న ఐటమ్స్కి కూడా డస్ట్ పడకుండా ఉంటుంది అనమాట. లిడ్కి హ్యాండిల్లా కాకుండా మధ్యలో ఇలా హోల్లా ఉంటుంది. సో తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇలాంటి అందమైన బాక్సెస్ ఏంటంటే మనం లోపల దాచిపెట్టాల్సిన అవసరం లేదు కదా, చక్కగా బయట కూడా పెట్టుకోవచ్చు. అందుకే నాకు ఇలాంటి ఆర్గనైజర్స్ అవి కొనడమంటే వర్త్ మనీ అనిపిస్తుంది, ఎందుకంటే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది కదా. అలానే అవి చాలా రోజుల వరకు అసలు పాడవు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక డైనింగ్ టేబుల్ ఉందండి. ఇది 13,000కి మొత్తం సెట్ ఉందన్నమాట, మొత్తం 4 చైర్స్ సెట్. ఇంకా పక్కనే ఐకియా ఫ్యామిలీ మెంబర్ అవ్వడానికి ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. మీరు ఇప్పటివరకు మెంబర్షిప్ తీసుకోకపోతే తీసుకోండి, ఇట్ ఈస్ వెరీ గుడ్. మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్స్ అనేవి వస్తాయి. సో తప్పకుండా తీసుకోండి, ఫ్రీ. అది బిల్లింగ్ సెక్షన్ దగ్గర అడిగితే వాళ్ళే ఒక 2-3 డీటెయిల్స్ అడుగుతారు మీవి, అవి ఇచ్చేసినట్లయితే యూ కెన్ టేక్ ఇట్. ఇంకా ఈ టేబుల్లో కింద పార్ట్ ఉంది కదా స్టాండ్, అది వచ్చేసి మెటల్ది, పైది వచ్చేసి వుడ్ అనమాట. ఐకియాలో వుడ్ వచ్చేసి పార్టికల్ వుడ్ అండి, బాగానే ఉంటుంది. మరీ వాటర్ పోసేసి తడపకుండా ఉంటే బాగానే ఉంటుంది, నాట్ ఏ ప్రాబ్లం. ఇంకా ఇది వచ్చేసి 6590. ఇందాకది ఉంది కదా, దాంట్లో చైర్స్ మనం సెపరేట్గా తీసుకోవాలి. బట్ దీంట్లో వచ్చేసి విత్ చైర్స్ వచ్చేస్తుంది అనమాట. ఇది మొత్తం సెట్ అసలు. సో చాలా బాగుంది. ఇందాకది వచ్చేసి కొంచెం పెద్దది, అంటే 6 సీటర్ లా ఉంది. ఇది వచ్చేసి 4 సీటర్ అనమాట, చిన్నది. సో ఇది కూడా అంతే. కింద ఏదైతే స్టాండ్ ఉందో అది వచ్చేసి మెటల్ది, పైది వచ్చేసి పార్టికల్ వుడ్. మీకు ఒకవేళ వుడ్ మీద డౌట్ ఉన్నట్లయితే ట్రాన్స్పరెంట్ కవర్ లాంటిది వేసుకోవచ్చు. బట్ అంత త్వరగా అయితే పాడవదు, ఎందుకంటే ఇదే మెటీరియల్తో మా ఇంట్లో స్టడీ టేబుల్ ఉందన్నమాట. నేను దాన్ని నార్మల్గా తుడుస్తాను కూడా, ఎప్పుడు ఎలాంటి ఇష్యూ అయితే రాలేదు. ఇంకా పాడ్కాస్ట్ అవి చేయడానికి మీకు ఇలా మైక్కి స్టాండ్ కావాల్సి ఉంటుంది కదా, అది వచ్చిందండి, కొత్త ఐటమ్ అనమాట. 799. ఈ మైక్ డమ్మీ, మనం మైక్ కొనుక్కోవాలి. ఓన్లీ స్టాండ్ గురించే మాట్లాడుతున్నా నేను. 799. అలానే రింగ్ లైట్ కూడా ఉంది, ఎంత బాగుందో, 3500. రింగ్ లైట్ కూడా చాలా మంచిది వచ్చింది. సో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా, పాడ్కాస్ట్ చేయాలనుకున్నా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలనుకున్నా ఎక్విప్మెంట్ కూడా వచ్చేసింది అనమాట. వెరీ నైస్. ఐకియా చాలా ఇంప్రూవ్ అయిందండి అసలు. అండ్ ఇంకా ఇది వచ్చేసి 199కి 3 కిచెన్ టవల్స్ అండి. మీరు నన్ను అడుగుతూ ఉంటారు కదా, మా ఇంట్లో నేను ఇలా కింద పరుస్తాను అవి ఏంటి అనేసి, ఇవే నేను ఇక్కడి నుంచే తీసుకున్నాను. 199కి 3 సాలిడ్, చాలా బాగుంటుంది. ఓన్లీ వైట్ కలర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కానీ బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఒకవేళ అకేషనల్గా వాడాలనుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. ప్రింట్స్ బాగుంటాయి, ఈజీగా మనం వాషింగ్ మిషన్లో వాష్ చేసేయచ్చు. ఇలా బండిల్ లాగా వస్తాయి. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకా ఈ టేబుల్ వచ్చేసి
3990 రూపీస్ అనమాట. సో టేబుల్‌లో ఈ పక్కన ఆర్గనైజర్స్ ఉన్నాయి గదా! ఇవి ఎక్కడైనా సరే బెడ్ సైడ్ టేబుల్‌లో గూడా పెట్టుకోవచ్చు. సో ఈ ఆర్గనైజర్స్ కూడా చాలా మంచి సేల్‌లో ఉన్నాయి. ఇవి మా ఇంట్లో గూడా నా బెడ్ సైడ్ పక్కన టేబుల్‌లో ఉందండి. 139 ఈచ్ అనమాట. సో ఇవి చక్కగా పెట్టుకొని చిన్న చిన్న ఐటెమ్స్ ఉంటాయి గదా! ఒక దాంట్లో మెడిసిన్స్, ఇంకో దాంట్లో ఇంకేమైనా అలాంటివి పెట్టుకోవచ్చు. ఆర్గనైజ్ చేసుకోవడానికి బావుంటదనమాట. డ్రావర్ ఆర్గనైజర్స్. ఇంకా పై ఫ్లోర్ అయితే అయిపోయిందండి. నేను కింద ఫ్లోర్‌లోకి వెళ్తున్నాను. కింద ఫ్లోర్ వచ్చేసి మొత్తం కిచెన్ ఐటెమ్స్ అవి స్టార్ట్ అవుతాయి. నేను ఇంకొక వీడియో గూడా రికార్డ్ చేశాను. ఐకియా టూర్ అది గూడా వస్తది. అది చూసారంటే ఇంకా మీకు ఐకియా అనేది కొట్టిన పిండి అయిపోతదనమాట. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇదొచ్చేసి డ్రావర్‌లో వేసుకోవడానికి మ్యాట్ అండి. 199కి ఒక బండిల్ ఇలా వస్తదనమాట. స్టిఫ్‌గా ఉంటది. ఇది షెల్ఫ్స్‌లో కంటే గూడా డ్రావర్స్‌లోకి చాలా బావుంటదనిపించింది. నేను కొన్నాను. షెల్ఫ్స్‌లో ఏంటంటే ఎడ్జెస్ రోల్ అయిపోతూ ఉంటాయన్నమాట. మధ్యకి మడుచుకొనొస్తూ ఉంటాయి. అలా గాకుండా డ్రావర్స్‌లో అయితే స్టిఫ్‌గా ఉంటది గాబట్టి చాలా బావుంటది. అలానే చాలా ప్లాంట్స్ కూడా ఈసారి సేల్‌లో ఉన్నాయి. 150 రూపీస్ నుంచి ఉన్నాయన్నమాట. 150, 250, 450 అలా ఉన్నాయి. సో చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయండి. నేను కొద్దిగా షాపింగ్ చేశాను. చిన్న చిన్న ఐటెమ్స్. అది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో తప్పకుండా షేర్ చేసుకుంటాను చూడండి. అండ్ ఇవొచ్చేసి ప్లాంట్స్ అనమాట. ఇంకా సమ్మర్ రాబోతుంది గదా! సో చాలామంది బాల్కనీని మళ్ళీ రీడెకరేట్ చేస్తూ ఉంటారు. అందుకనే ప్లాంట్స్ గూడా చాలా ఎక్కువ క్వాంటిటీలోనే ఉన్నాయి. సో ఎవరైతే ప్లాంట్ లవర్స్ ఉన్నారో వాళ్ళు చాలా సార్లు అడిగారనమాట. సేల్‌లో ప్లాంట్స్ కూడా ఇంక్లూడ్ చేయండి అనేసి. సో చాలా బావున్నాయండి. నేను గూడా ఒక 2 చిన్న చిన్న ప్లాంట్స్ తీసుకున్నాను. అవి గూడా నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. సో సూపర్ హెల్తీగా ఉన్నాయి. ఈవెన్ సర్క్యులర్ హబ్‌లో గూడా ప్లాంట్స్ చాలా ఉన్నాయి ఈసారి. 150కే మంచి పెద్ద ఎరికా పామ్ ఉండే అనమాట సర్క్యులర్ హబ్‌లో. సో ఇంకా ఇవన్నీ చూసారు గదా! ఎంత చక్కగా ఉందో గ్రోత్. మీరు ఒకవేళ ఇలా ప్లాంట్స్ ప్లాన్ చేస్తున్నట్లయితే వెళ్లి చూడండి. 150 ఈచ్. అండ్ ఈ ఫ్లవర్ వేస్ వచ్చేసి 199 అండి. నేను సర్క్యులర్ హబ్ వీడియో పెట్టాను గదా! అందులో కామెంట్ వచ్చింది. మీరన్నారు బర్త్‌డే మంత్‌లో కేక్ స్లైస్ వస్తుందని. మేము ఎప్పటినుంచో మెంబర్‌షిప్ తీసుకొనున్నాము. మాకెప్పుడు రాలేదు అనేసి. నాకు ఈసారి వచ్చిందండి మెసేజ్. ఫిబ్రవరి 1కి వచ్చేసిందనమాట. వాట్సాప్ మెసేజ్ వస్తుంది. మీ బర్త్‌డే మంత్ కదా! ఏ రోజు వచ్చినా గానీ ఈ మెసేజ్ చూపిచ్చేసి మీరు ఒక కేక్ స్లైస్ తీసుకోవచ్చు అనేసి. కాపోతే మనం మన ఆధార్ కార్డ్ గానీ ఏదైనా తీసుకెళ్ళాలనమాట మన బర్త్‌డే ప్రూవ్ చేసుకోవడానికి. సో డెఫినిట్‌గా వస్తది. వాట్సాప్‌లో వస్తది చూసుకోండి. ఇంకా ఈ డబ్బా వచ్చేసి 249. ఇందులో చాలా సైజెస్ ఉంటాయి. పెద్ద వాటి దగ్గర నుంచి చిన్న వాటి వరకు నేను చాలా సార్లు చూపిచ్చేసాను గూడా. బట్ ఈసారి ఈ సేల్ సెక్షన్‌లో ఉంది అని మళ్ళొక్కసారి చూపిస్తున్నాను. ఇది ఇలా పోర్ చేసుకోవడానికి ఉంటదనమాట. ఇది గ్రోసరీస్‌కి ఎలా ఉంటదో గానీ నాకైతే సీరియల్స్ వేసుకోవడానికి బావుంటదనిపిస్తది. పిల్లలు హ్యాండిల్ చేయడానికి గూడా ఈజీగా ఉంటది. డైనింగ్ టేబుల్ మీద పెట్టేసేయొచ్చు. సో ఆ ఒక్క పర్పస్‌కి మాత్రం నాకది పనికొస్తది అనిపిస్తది. ఇంకా ఇక్కడ ఒక డబ్బా ఉంది గదా! ఇది 199. ఇందులో అన్ని నిక్ నాక్స్ వేసుకోవడానికి బావుంటదండి. సపోజ్ ఇంకా టూల్ సెట్ లాగా గానీ, లేదంటే అన్ని రకాల స్టేషనరీ ఐటెమ్స్ వేసుకోవడానికి బావుంటది. లేదంటే మీ దగ్గర సూయింగ్ మిషన్ ఉందనుకోండి, దానికి సంబంధించినయి అన్నీ వేసుకోవచ్చు. సో అలా ఏవైనా నిక్ నాక్స్ వేసుకోవడానికి బావుంది. చాలా స్ట్రాంగ్‌గా గూడా ఉందనమాట. 199. ఈ కంపార్ట్మెంట్స్ బావున్నాయి. సో ఆర్గనైజర్స్ అయితే అసలు ఐకియాలో నంబర్ 1. బట్ మనం ఎక్కువగా హోమ్ డెకోర్ మీద ఫోకస్ చేస్తున్నాం గానీ ఆర్గనైజర్స్ చాలా బావుంటాయి. అండ్ ఇంకా ఈ డబ్బాలున్నాయి గదా! ఇవి 4 కలిపి 449 అండి. ఇవి 1, 2 సెట్లు సర్క్యులర్ హబ్‌లో గూడా ఉన్నాయి. డ్యామేజ్ ఏం కాలేదు. మంచి పీసెసే ఉన్నాయి. అక్కడ 199కో, 299కో ఉన్నాయి. అది గూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఇవొచ్చేసి 449. వీటిల్లో గూడా సైజెస్ ఉంటాయి. పావు కిలో, 100 గ్రామ్స్, 50 గ్రామ్స్ అలా ఉంటాయన్నమాట. ఇంకా ఇదొచ్చేసి ఐస్ క్రీమ్ స్కూప్. ఇది ఇంకా కొత్త ఐటెమ్ లాగా వచ్చిందనమాట. సమ్మర్ వస్తుంది గదా! సో కొద్ది కొద్దిగా సమ్మర్ ఐటెమ్స్ యాడ్ అవుతాయి. సో ప్రతి మంత్ కూడా సంథింగ్ ఆర్ ది అదర్ ఏదో ఒకటి కొత్తగా ఉంటది. అండ్ 2024లో చాలా కొత్త ఐటెమ్స్ కూడా వచ్చాయి. ఆ వీడియో కూడా పెండింగ్ ఉంది. డెఫినిట్‌గా చేస్తాను. నెక్స్ట్ మంత్ డెఫినిట్‌గా చేస్తాను. నెక్స్ట్ మంత్ వచ్చేసి ఇంకా సమ్మర్ ఐటెమ్స్ కూడా వస్తాయన్నమాట. సమ్మర్‌కి కావాల్సిన పాప్సికల్ మేకర్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఇంకా ఇదొచ్చేసి ఇది న్యూ ఐటెమ్ అండి. న్యూ ఐటెమ్స్ కొన్ని చూపిచ్చేస్తాను. ఎందుకంటే ఎన్నున్నాయో న్యూ ఐటెమ్స్ అసలు. కాఫీ మేకర్ అనమాట ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1390. ఇది ఇంతకు ముందు గూడా ఉండేది గానీ ఇంకా డిఫరెంట్ మోడల్ ఉండేదనమాట. ఇది కంప్లీట్‌గా స్టెయిన్‌లెస్ స్టీల్‌ది. గ్లాస్ ప్లస్ స్టెయిన్‌లెస్ స్టీల్. మీలో చాలామంది నేనొకసారి గ్లాస్ కెటిల్‌లో
హెర్బల్ టీ చేస్తుంటే ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు కదా, ఐకియాలో కింద గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్ సెక్షన్లో ఉంటుంది అనమాట. డైనింగ్ టేబుల్ ఎసెన్షియల్స్ ఉన్న సెక్షన్లో ఉంటుంది, టీ అండ్ డైనింగ్ సెక్షన్లో. అక్కడి నుంచే నేను తీసుకున్నాను. 699 అయిందనమాట. ఇంకా ఈ కెటిల్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇది వచ్చేసి 2000 రూపీస్. అండ్ ఒక ట్రే వచ్చిందండి, ఇది కొత్తగా వచ్చిందనమాట, ప్లాస్టిక్దే, 149. మీకు వచ్చేసి వైట్ కలర్లో, ఆఫ్ వైట్లో కనిపిస్తుంది కదా, యాక్చువల్గా ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్. కెమెరాలో కలర్ కొంచెం తేడా కనిపిస్తుంది. ఇలా మనం సర్వ్ చేయడానికి అలా అనమాట. వెరీ సింపుల్ వన్. సర్వింగ్కే అని కాదు, మీరు ఏవైనా కానీ కిచెన్ ప్లాట్ఫామ్ మీద వస్తువులు పెడుతున్నారనుకోండి, లూజ్గా పెట్టకుండా ఒక ట్రేలో అరేంజ్ చేసి పెడితే క్లీనింగ్ కూడా బాగుంటుంది, చూడ్డానికి కూడా అందంగా ఉంటాయి అన్నమాట. సో 149 ఈస్ వెరీ గుడ్ ప్రైస్. ఇంకా ఈ ప్లేస్ మ్యాట్ అయితే ఎంబ్రాయిడరీతో చాలా బాగుందండి. 199 అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ప్లేస్ మ్యాట్స్ వచ్చేసి వన్ ఆఫ్ ద చీపెస్ట్ సెక్షన్, చాలా తక్కువకు ఉంటాయి. ప్లస్ ప్రతిసారి కూడా ఏదో ఒకటి కొత్తది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ప్లేస్ మ్యాట్ లానే యూజ్ చేయాల్సిన అవసరం లేదు, డైనింగ్ టేబుల్ మీదే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని కాఫీ టేబుల్ మీద పెట్టేసి దాని మీద డెకరేటివ్ ఐటమ్స్ పెట్టొచ్చు, లేదంటే సైడ్ టేబుల్ మీద వేసేసి చిన్న చిన్న ప్లాంట్స్ కూడా పెట్టొచ్చు. సో మీ క్రియేటివిటీ యూజ్ చేసి వీటిని ఎలాగైనా వాడచ్చు. ఇది కూడా ఒక కొత్తదే అనమాట, ఈకో ఫ్రెండ్లీ, 399. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనం ఒక మ్యాట్ ఉందండి, ఇది 149. సో ఇది వచ్చేసి మరి జారుతుందా లేదా అనేది ఒకసారి కింద వేసి కొంచెం బాగా చూసుకోండి ఇలాంటివి తీసుకునేటప్పుడు. దట్టు బాగా తక్కువ కాస్ట్ మ్యాట్స్ తీసుకునేటప్పుడు మాత్రం అవి జారే అవకాశం ఉంటుంది, కాబట్టి ఒకసారి మీరు చూసుకోండి. లేదా ఇంకా రిస్క్ ఎందుకు అనుకుంటే మంచిదే చూసుకుంటే బెటర్. నేను జస్ట్ ఏవి సేల్లో ఉన్నాయి అనేవి చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి 599కి కొత్త స్లిప్పర్స్ వచ్చాయండి. ఫైనల్గా ఐకియా వాళ్ళైతే ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతున్నారు. నాకైతే కొన్ని ఐటమ్స్ చూసి, ఐకియా వచ్చి 5 ఇయర్స్ అండి ఇప్పటికి, 2018లో వచ్చింది. ఇన్ని ఇయర్స్కి చేంజ్ చేశారు వీటిని అనుకున్నా అనమాట. స్లిప్పర్స్ ఒకటి, అలానే ఈసారి వచ్చేసి ఇంకా ప్రెషర్ కుక్కర్ యాడ్ చేశారనమాట. సో ఓకే, అట్లీస్ట్ ఇప్పుడైనా యాడ్ చేశారు అనుకున్నాను. అండ్ ఇంకా ఇది వచ్చేసి కర్టన్ సెక్షన్ అండి. కర్టన్స్, బ్లైండ్స్ అండ్ బెడ్షీట్స్ గురించి ఒక వ్యూవర్ అడిగారనమాట చూపించమని. సో కొత్తవైతే ఏమీ లేవండి, అన్నీ అవే ఉన్నాయన్నమాట. అలానే అవే కాస్ట్లో ఉన్నాయి, ఏమంత సేల్ అయితే లేదు బ్లైండ్స్లో కానీ, కర్టన్స్లో కానీ, బెడ్షీట్స్లో కానీ. నేను వాటి మీద ఎక్స్క్లూసివ్ వీడియోస్ చేశాను, అవి మీరు ఒకసారి చూడండి. ప్రతి ఐటెం ప్రైస్ కూడా అందులో ఉంటుంది. ఇప్పుడైతే కరెంట్లీ కొత్త ఐటమ్స్ అయితే ఏమీ లేదు. సో నేను అంతకంటే ఎక్కువ ఇన్ఫో అయితే మీకు ఇవ్వలేకపోతున్నాను, జస్ట్ ఒకసారి చూపించేస్తున్నా చూడండి. బ్రీఫ్గా ప్రైసెస్ చెప్పాలి అంటే, విండో కర్టన్స్ పేర్ వచ్చేసి 1200 అనమాట. ఇంకా పెద్ద కర్టన్స్ ఉంటాయిగా, బాల్కనీ సైడ్ పెడతాము, మనకి పైన సీలింగ్ నుంచి ఫ్లోర్ వరకే ఉంటాయి. అవి వచ్చేసి మీకు ట్రాన్స్పరెంట్గా నార్మల్ అయితేనేమో పేర్ 390, 400 లేదా 1000 అలా వస్తాయి. లేదు ఇంకా మీకు ఫుల్గా అసలు ఏ మాత్రం లైట్ రాకుండా బ్లాక్అవుట్ కర్టన్స్ కావాలి అంటే అవి 3000 అలా ఉన్నాయన్నమాట పేర్. అలానే ఐకియాలో ఫ్యాబ్రిక్ కూడా దొరుకుతుందండి, ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. 129కి మీటర్ అనమాట. సో ఎవరైనా కానీ ఒకవేళ ఇట్లొద్దు మాకు, మా మెజర్మెంట్స్ తీయించుకొని మా టైలర్తో కుట్టించుకుంటాము అంటే ఇక్కడ ఇలా ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి. మీ టైలర్తో కనుక్కోండి ఎన్ని మీటర్ల ఫ్యాబ్రిక్ పడుతుంది అనేసి, అది ఇక్కడికి వచ్చి మీరు పర్చేస్ చేసుకొని వెళ్ళి బయట కుట్టించుకోవచ్చు. లేదు మీ ఇంట్లోనే సూయింగ్ మిషన్ ఉంది అంటే ఇంకేంటి, అంతకంటే కావాల్సింది ఏంటి చెప్పండి, ఏదైతే అది కుట్టుకోవచ్చు. ఇంక ఇక్కడ ఫ్యాబ్రిక్ తీసుకొని మీరు కర్టన్సే కుట్టుకోండి, లేదా పిల్లో కవర్సే కుట్టుకోండి, ఏదైనా కుట్టుకోవచ్చు. సో అదొక ఆప్షన్ కూడా ఉంది. బ్లాక్అవుట్ కర్టన్స్ అని చెప్పాను కదా, ఇదే పేర్ వచ్చేసి 3490 లేదంటే 4000 అలా ఉంటాయి. ఇవి అసలు జీరో లైట్ అనమాట, అసలు లైట్ ఏమాత్రం కూడా రాదు. ఇలా కావాలంటే ఇలా ఉన్నాయి. సో అదే అండి, నేను ఐకియా అనేది ఒక ప్లేలిస్ట్ లాగా తయారు చేశాను అనమాట. అందులోకి వెళ్ళినట్లయితే మీకు డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ వీడియోస్ ఉంటాయి. అలా ఒకసారి మీరు కర్టన్స్ అండ్ బెడ్షీట్స్ ఈ రెండు చూసేయండి, దెన్ యూ విల్ బీ ఆల్ సెట్. మీరు అసలు షూట్ చేయడానికి ఏ రోజు వెళ్తారు, ఏ టైంకి వెళ్తారు అనేసి చాలామంది కామెంట్స్లో అడిగారు. ఈసారి అయితే నేను 7th రోజు వెళ్ళాను.
బట్ నార్మల్గా అయితే ఫస్ట్ 10 డేస్లో ఏదో ఒక రోజు వెళ్ళిపోతాను. వీక్ డేనో వీకెండో ఏదో ఒక రోజు అయితే వెళ్ళిపోతాను. మార్నింగ్ 10 కల్లా వెళ్తాను అనమాట. అందుకే ఎక్కువగా జనాలు లేకుండా పీస్ఫుల్గా అయిపోతాయి మన వీడియోస్ అన్నీ కూడా. ఇంకా ఈ కార్పెట్ వచ్చేసి కొత్తదండి, 2290. దీని ప్రైస్ వచ్చేసి ఏంటంటే కొత్త ఐటమ్స్ చాలా వచ్చాయండి. సో సెపరేట్ వీడియో చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నాకు ఇంకా అలా కొత్తగాను ఉన్నాయి, ప్లస్ ఇంకా సేల్లోనూ ఉన్నాయి అన్నవి నేను చూపించేస్తున్నాను అనమాట. సో బాటంలో మీకు యాంటీ స్కిడ్ లేయర్ ఉందా లేదా అనేది తప్పకుండా చూసుకోండి. యాంటీ స్కిడ్ లేయర్ ఉన్నది మాత్రమే తీసుకోండి, అది చాలా సేఫ్ అనమాట. పిల్లలకైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కానీ. ఇంకా ఇది వచ్చేసి 199. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి. ఇలా హ్యాండిల్ కూడా ఉంది కాబట్టి ఏదైనా షెల్ఫ్ మీద మనం పెట్టుకున్నా కానీ తీసుకోవడానికి బాగుంటుంది. ఈవెన్ సింపుల్గా కిచెన్లో ఆయిల్ డబ్బాలన్నీ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ఎప్పుడు కూడా లూజ్ ఐటమ్స్ పెట్టకూడదు ఎక్కడైనా సరే, షెల్ఫ్లో అయినా డెస్క్లో అయినా కిచెన్ ప్లాట్ఫామ్ మీద అయినా కానీ అన్నీ సేమ్ ఐటమ్స్ కలిపి ఒక బాక్స్లోనో ఒక ట్రేలోనో ఒక ఆర్గనైజర్లోనూ పెట్టాలి, అప్పుడే బాగుంటుంది. ఇది వచ్చేసి షూ హార్న్ అండి, 49 రూపీస్. నేను ఒక్క చేత్తో ట్రై చేశాను మీకు చూపించడానికి, బట్ అసలు సింగిల్ హ్యాండ్తో అవ్వట్లేదు. ఒకవైపు బ్యాక్ ప్యాక్ వేసుకొని ఉన్నాను, ఇంకో చేత్తో కెమెరా పట్టుకొని ఉన్నాను. సో మొత్తానికి షూ వేసుకోవడానికి ఎక్కువ వంగకుండా హెల్ప్ చేస్తుంది అనమాట, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఇంకా ఇది వచ్చేసి డస్ట్బిన్ అండి, 399 విత్ లిడ్ ఇలా వస్తుంది అనమాట. ఇవి జనరల్గా కిచెన్లో సింక్ కింద పెడుతూ ఉంటారు. సైజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అలా షెల్ఫ్లో పెట్టుకోవడానికి. 2 తీసుకున్నామంటే ఒకటి డ్రై ఒకటి వెట్లాగా కూడా వాడుకోవచ్చు. సో ఐకియా కిచెన్ టూర్స్ మీరు చూసినట్లయితే మన ఛానల్లో ప్రతి కిచెన్లోని ఇవి డెఫినెట్గా ఉంటాయన్నమాట. సో ఈ మధ్య కాలంలో ఐకియా ఇంటీరియర్స్ చాలామంది చేయిస్తున్నారు, అది చాలా అబ్జర్వ్ చేశాను నేను. సో మనం కూడా అన్నీ చేసుకోవచ్చు. సో ఆ డస్ట్బిన్ అయితే బాగుంటుందండి. ఇంకా ఇది ఒక న్యూ ఐటమ్, 2000 రూపీస్ అనమాట. నాకైతే అసలు కొంచెం టెంప్టింగ్గా అనిపించింది, నేను తీసుకోనా అనేసి. కూరగాయలు తీసుకెళ్ళడానికి, గ్రాసరీస్ తీసుకోవడానికి మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. అవన్నీ కూడా ఇందులో వేసుకొని చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను కూడా యాక్చువల్గా నడుచుకుంటూ వెళ్ళొచ్చు మా మార్కెట్కి, కానీ మా రోడ్ ఏమి ఇంత మంచిగా స్మూత్గా ఉండదు. సో అట్లీస్ట్ ఇలాంటివి తీసుకెళ్ళాలి అంటే అట్లీస్ట్ రోడ్ బాగుండాలి. సో అందుకనే కొద్దిగా ఆలోచించా, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. కూరగాయలకి, మార్కెట్కి, గ్రోసరీ స్టోర్కి ఇట్లా పక్కనే ఉన్నాయి అన్నప్పుడు బ్యాగ్స్ మొయ్యకుండా అది తీసుకెళ్ళొచ్చు, చాలా బాగుంది. ఇంకా ఈ ఫ్రేమ్ వచ్చేసి 59 రూపీస్ అండి. వాటిలో ఏవైతే ఉన్నాయో ఆ ప్రింట్స్ 4 కలిపి ఇలా ఒక దాంట్లో ఇచ్చారనమాట. ఇది వచ్చేసి 99 రూపీస్. సో మనం ఒక 4 ఫ్రేమ్స్ 4 అది తీసుకున్నామంటే ఇలా పెట్టుకోవచ్చు వాల్కి, మోడర్న్గాను ఉంటుంది. చీప్ అండ్ బెస్ట్ డెకోర్ ఐటమ్స్ అనమాట. ఈ మధ్యకాలంలో వాల్ పేపర్స్ పెట్టించడము, ఒక వాల్కి మొత్తం అంటే ఇంకా ఫుల్గా ఆ వాల్కి డిఫరెంట్ పెయింట్ వేయించడం, ఇవన్నీ ఇంకా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయాయి. ఇప్పుడు అన్నీ కూడా ఇంకా సింపుల్ డెకరేషన్సే వస్తున్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి గార్డెన్ గ్లౌస్ అండి, 199. అసలు ఎంత బాగున్నాయో తెలుసా, అంటే ఎంత టఫ్ వర్క్ చేసినా కానీ ఏ మాత్రం స్పాయిల్ అవ్వవు, చాలా బాగున్నాయి. సో 199కి గార్డెన్ గ్లౌస్. మా మొక్కలు కూడా చాలా ఉన్నాయండి, మీరు ఒకవేళ గార్డెన్ లవర్ అయితే మాత్రం వెళ్ళిపోండి. ఇంకా ఈ మిర్రర్ వచ్చేసి ఒక్కొక్కటి 149. ఒక్కొక్కటే ఉంది, నేను ఇంకా 3 ఉన్నాయేమో అనుకున్నా లోపల, బట్ ఒక్క పీసే అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న డిజైన్ రావాలి అంటే కనీసం ఒక 6 ఉన్నాయి. ఇక్కడ 6 పెడితే ఇలా వస్తుంది అనమాట. సో వెనకాల ఈ గ్రీనరీ ఉంది కదా, అవి కూడా అంతే, ఒక్కొక్క స్క్వేర్ 299 అనమాట. మనం ఇలా పెట్టుకోవచ్చు అనేసి ఒక ఐడియా, అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇంకా క్యాండిల్ హోల్డర్ అండి, 499. అసలు బ్రాస్ దానిలా ఉంది, సూపర్బ్ ఉంది. డైనింగ్ టేబుల్ మీద పెడితే మంచి లుక్ వస్తుంది అనమాట, క్యాండిల్ లైట్ డిన్నర్ అవి అలా అరేంజ్ చేసుకోవడానికి. సో ఇలాంటి పీసెస్ ఏంటి అంటే ఇంకా డిజైనర్ పీసెస్ లాగా ఉంటాయి కంపల్సరీ. అవి ఏంటంటే డ్యూయల్ పర్పస్ అనమాట, క్యాండిల్ హోల్డర్ ప్లస్ డెకోర్ పీస్ లా ఉంటుంది, అది అసలు చూడడానికి చాలా బాగా షైన్ అవుతుంది. 499. సో ఇది కూడా కొత్త ఐటమే, నాకైతే ఎప్పుడు తగలలేదు ఇది. అండ్ ఇంకా ప్లాంట్స్లో వచ్చేసి మనీ ప్లాంట్ 69 రూపీస్కే ఉంది. అండ్ ఇంకా సక్కులెంట్స్ అన్నీ 150కి అలా ఉన్నాయన్నమాట, కొంచెం పెద్ద సక్కులెంట్స్. సో అవన్నీ కూడా నాకు బాగా అనిపించాయి. ఇంకా ఈ క్రెసాంతిమం ఇవైతే 150. పూలు మాత్రం అసలు చాలా బాగున్నాయి. ఇంకా ఐకియాలో కుక్కర్స్ వచ్చాయని చెప్పాను కదా, సంహౌ ఎందుకో ఎడిటింగ్లో ఈ క్లిప్ లాస్ట్లో వచ్చేసింది.
ఈ 5 లీటర్స్ వచ్చేసి 2790 అండి. బయట కంటే నాకు చాలా తక్కువ అనిపించింది. ఎందుకంటే 2800కి 5 లీటర్స్ రాదు జనరల్‌గా. సో, చాలా బావుంది. ఐకియా బ్రాండ్ అనమాట. నేనైతే వాడి చూడలేదు గానీ, డెఫినిట్‌గా నాకైతే ఒక ఫెయిత్ ఉంది. ఐకియాలో ఎస్పెషల్లీ కిచెన్ ఐటెమ్స్ అయితే బావుంటాయి. స్టెయిన్‌లెస్ స్టీల్ క్వాలిటీ బావుంటది. డిష్ వాషర్‌లో గూడా వేసుకోవచ్చు. చాలా తక్కువ అనిపించింది. ఆబ్వియస్‌లీ ఐకియా వాళ్ళు బయట బ్రాండ్స్ అమ్మరు. వాళ్ళ బ్రాండ్సే అమ్ముతారు కాబట్టి, ఇదైతే ఇంకా న్యూ అరైవల్. కంప్లీట్‌లీ న్యూ. వాడి చూస్తే గానీ ఎలా ఉందనేది తెలీదు. ఇంకా ఇదొచ్చేసి 3 లీటర్స్ అనమాట. ఒకటేమో స్ట్రెయిట్ మోడల్, ఒకటేమో ఇంకా హండీ మోడల్ వచ్చింది. చూడ్డానికైతే బావుంది. బరువుగా ఉంది. పట్టుకొని చూసాను. మంచి బాటమ్ అయితే మందంగా ఉందనమాట. సో, ఒకవేళ ఇంక మీరు ఇలాంటి వాటి కోసం చూస్తున్నట్లయితే తప్పకుండా ఒకసారి వెళ్లి ట్రై చేయండి. మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు. లూలు మాల్ రావడం వల్ల కాంపిటీషన్ కోసం ఐకియా వాళ్ళు ఇలా చేస్తున్నారు అనేసి. పర్ఫెక్ట్ లాజిక్ చెప్పారండి. నాకైతే అసలు ఫస్ట్ తట్టలేదు. మీరు చెప్పిన తర్వాత నాకింకా కరెక్ట్ అనిపించింది. ఇంకా మొత్తం నాకు అర్థమైపోయిందనమాట. సో, లూలు మాల్‌లో ఇవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఐకియా వాళ్ళు కూడా యాడ్ చేసేసారు. ఇంకా ఎక్కడైతే వాళ్ళు మిస్ అవుతున్నారో అవన్నీ కవర్ చేశారనమాట. ఇంకా ఈ బార్ స్టూల్స్ విత్ బ్యాక్ రెస్ట్ వచ్చేసి 1290 ఈచ్. చాలా బాగుంది. ఆ ప్రైసింగ్‌కి వాటి క్వాలిటీ, వాటి సైజ్ చాలా బాగుందనమాట. సో, అదండి సర్క్యులర్ హబ్ వీడియో కూడా నేను లాస్ట్‌లో అటాచ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. షాపింగ్ చేసుకొని రండి. నేను షూట్ చేస్తూనే కొన్ని ఐటెమ్స్ షాపింగ్ చేశాను అనమాట. అవేంటి అనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. తప్పకుండా మీరు నెక్స్ట్ వ్లాగ్స్ కూడా చెక్‌ఔట్ చేయండి. మన ఛానల్ మీకు యూజ్ అవుతుంది, ఇంట్రెస్టింగ్‌గా ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మోటివేట్ చేస్తూ ఉండండి. మళ్ళీ రేపు మార్నింగ్ 9:00కి కొత్త వ్లాగ్‌తో కలుస్తాను. టేక్ కేర్ అండి. బాయ్.